ఎస్ ఒకే రియాక్షన్ కాబట్టి మొత్తం సి దగ్గర ఉంది కాబట్టి దాని ఆర్సీ అనుకుందాం. సో ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 20. 30 మాల్ పాయింట్ 30 పాయింట్ లోడ్ 20 పాయింట్ లోడ్ 12 మాత్రం మనకి యూడిఎల్ కాబట్టి 30 ప్లస్ 20 ప్లస్ 12 ఇంటూ 3. సో అప్పుడు ఏమవుతుంది నాకు 30 ప్లస్ 20 ఏమవుతుంది నాకు 50 ప్లస్ 12 3 దగ్గర ఎంత అవుతుంది నాకు 36. అంటే టోటల్ వచ్చి 86 అనమాట మనకి. ఓకే సో ఇప్పుడు దీనికి ఎస్ఎఫ్డి గీద్దాం. ఫస్ట్ నేను డయాగ్రామ్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఎస్ఎఫ్డి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రైట్ డౌన్ ఉందా రైట్ అప్ ఉందా అహ్మద్? రైట్ డౌన్ కదా, పాజిటివ్. ఫస్ట్ 20 లాస్ట్లో ఇక్కడ ఏముంది మనకి, ఏ పాయింట్ దగ్గర ఏముంది మనకి 20, రైట్ డౌన్ అంతా 20 అంటే పాజిటివ్, పైకి 20 వెళ్ళాం. తర్వాత అది పాయింట్ లోడ్ కాబట్టి మనకి స్ట్రైట్ అట్లా అప్ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ బి పాయింట్, ఇక్కడ బి పాయింట్. ఓకే ఇప్పుడు ఏ నుంచి బి పాయింట్కి మనకి యూడిఎల్ ఉంది కదా, యూడిఎల్ వల్ల వచ్చే లోడ్ ఎంత? 36. వెరీ గుడ్ ఎందుకంటే మనకి 12 ఇంటూ 3 చేయాలి. సో 20 నుంచి ఒక 36 పైకి పోతుంది, 56 వస్తుంది. కానీ పెరగడం ఎలా పెరిగింది చూడు, మనకి రెక్టాంగిల్ షేప్లో పెరిగిందా లేకపోతే ట్రయాంగిల్ షేప్లో పెరిగిందా? ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు యూడిఎల్ లోడింగ్ అనేది యూడిఎల్ అయితే ఎస్ఎఫ్డి ట్రయాంగిల్ అవుతుంది, ఇది మాత్రం పారాబోలిక్ అవుతుంది అనమాట, ఇది బిఎండి. సో అట్లా అనమాట. ఓకే ఇప్పుడు ఒక్క సెకండ్ ఇది అరెస్ట్ చేస్తా ఎందుకంటే ఇక్కడ సరిపోదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి 56 వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం ముందరకు వచ్చామంటే బి దగ్గర పాయింట్ లోడ్ ఉంది కదా 30 పైకి వెళ్ళాలి సార్. ఇప్పుడు 86 అవుతుంది, 86 అవుతుంది, 86 పైకి పోవాలి. ఇంకా అట్లే కాన్స్టెంట్గా వస్తుంది. మళ్ళీ సి దగ్గర టోటల్ 86 గా డౌన్ అయిపోద్ది. ఓకే సో ఇది మనకి ఎస్ఎఫ్డి షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అంటే ఓన్లీ మనము వర్టికల్ లోడ్స్ ఎన్ని ఉన్నాయి అది క్యాలిక్యులేట్ చేస్తాం. వర్టికల్ లోడ్స్ మాత్రమే మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో వస్తుంది అనమాట. ఓకే షియర్ ఫోర్స్ డెఫినేషన్ కూడా అదే అనమాట, సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ లోడ్స్. ఓకే నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి వద్దాం. సో బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అహ్మద్. ఏంటంటే ఎలా కనుక్కోవాలంటే పాయింట్ కనుక్కోవాలి. ఓకే సో ఫస్ట్ ఎంఏ దగ్గర కనుక్కుందాం. ఎంఏ 0 ఎందుకు, లాస్ట్ పాయింట్ దగ్గర మనకు మొమెంట్ ఉండదు. ఓకే ఇప్పుడు ఎంబి దగ్గర ఏమొస్తుంది చూడండి, మొమెంట్ 20 వల్ల వస్తుంది కదా, 20 ఇంటూ 3 ప్లస్ యూడిఎల్ వల్ల ఎంత వస్తుంది మనకి 12 ఇంటూ 3 అనేది ఫోర్స్ ఇంటూ 3/2 సార్. అది యూడిఎల్ కాబట్టి 3/2. ఎందుకంటే 12 ఇంటూ 3 అనేది మనకి ఓన్లీ ఫోర్స్, మనకి మొమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి. సో 12 ఇంటూ 3 ఇంటూ 3 అనేది యూడిఎల్ కాబట్టి మనకి 3/2 అవుతుంది సెంట్రాయిడ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 23 ఆర్ 60 సార్ ప్లస్ 12 ఇంటూ 3 ఇంటూ 3/2 36 ఇంటూ 3/2 అంటే 54 వస్తుంది రాము. 54 వస్తుంది అహ్మద్. ఓకే సో 60 ప్లస్ 54 ఎంత, 114 సార్. ఇది ఎంబి. ఇప్పుడు ఏ పాయింట్ పెట్టుకుందాము, ఇక్కడ బి పాయింట్ పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు ఏ నుంచి బి వరకు గీద్దాం. ఎట్లా గీయచ్చు, మనకి ఫస్ట్ బి వరకు మనకి ఎంత వచ్చింది అహ్మద్, 114 కదా. ఇది ప్యాటర్న్ ఎలా ఉంటుంది, షేప్ పారాబోలిక్ షేప్. ఓకే ఎందుకంటే మనకి లోడింగ్ యూడిఎల్ కాబట్టి బెండింగ్ మూమెంట్ లీనియర్ అవుతుంది, షియర్ ఫోర్స్ లీనియర్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ మనకి పారాబోలిక్ అవుతుంది. ఓకే షేప్ ఇలా వస్తుంది మనకి, అంటే ఇలా. 1 సెకండ్ సార్, ఇప్పుడు మనము యూడిఎల్ ని బట్టి దాన్ని బట్టి గీసుకుంటే అయిపోతుంది సార్. 114 అంతే. దీన్ని క్యూబిక్ లెక్క గీయాలి, లేకపోతే క్యూబిక్ కాదు పారాబోలిక్ కదా. పారాబోలిక్ సార్, పారాబోలిక్ లెక్క గీయాలి, ట్రయాంగిల్ లెక్క గీయడానికి రాదు. ఒకవేళ గీయొచ్చు కానీ మనం
యూడిఎల్ కాబట్టి ఇట్లా గీయాలి. నీకు పాయింట్ లోడ్ అయితే బెండింగ్ మూమెంట్ అనేది లీనియర్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. బట్ ఇక్కడ నీకు లోడింగే యూడిఎల్, అప్పుడు ఎస్ఎఫ్డి ట్రయాంగిల్ అయిపోద్ది, బెండింగ్ మూమెంట్ పారాబోలిక్ అవుతుంది. ఓకే, సో క్యాంటిలివర్ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి మనకి 114 అనేది కిందకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సి దగ్గర కనుక్కుందాం. బెండింగ్ మూమెంట్ అట్ సి. సి దగ్గర టోటల్ ఎన్ని మూమెంట్స్ వస్తాయి మనకి? 20 ఇంటూ టోటల్ 3 + 1.2 అంటే 4.2. 20 ఇంటూ 4.2 ప్లస్ 12 ఇంటూ 3 లోడ్. 3/2 సార్. 12 ఇంటూ 3/2 కాదు, 1.2 ప్లస్ 3/2. ఎందుకంటే ఇది దూరం ఉంది కదా, సి నుంచి 1.2 దూరం ఉంది కదా. అర్థమైంది నా పాయింట్? 1.2 ప్లస్ 3/2, 1.2 ప్లస్ 3/2. ఓకేనా? తర్వాత 30 వల్ల కూడా లోడ్ మూమెంట్ వస్తుంది కదా, 30 ఇంటూ 1.2. చూడు ఇక్కడ 30 ఇంటూ 1.2, దీనివల్ల కూడా మనకి మూమెంట్ వస్తుంది 30 ఇంటూ 1.2, 30 ఇంటూ 1.2. సో ఓవరాల్గా మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే, 1 సెకండ్, లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. 20 ఇంటూ 4.2, 84 సార్. 84. ఓకే, ప్లస్ 12 ఇంటూ ప్లస్ బ్రాకెట్ 36 సార్. 12 ఇంటూ 36 ఇంటూ ఉంది కదా మళ్ళీ ఇంకా మనకి. సో ఒక్క సెకండ్, 36 ఇంటూ 1.2 అదొక 1.5 అంటే 2.7. సో సెకండ్ వాల్యూ వచ్చి 97.2. ఓకే, సో ఓవరాల్గా మనం క్యాల్కులేటర్ చూసినట్టయితే 84 ప్లస్ 97.2 ప్లస్ 30 ఇంటూ 1.2, 30 ఇంటూ 1.2, 36. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే 84 ప్లస్ 97.2 ప్లస్ 36. సో ఎంత వచ్చింది మనకి? 217.2. సో అది మనకి సి దగ్గర ఉండే బెండింగ్ మూమెంట్. సో ఇలా కలుస్తుంది అనమాట మనకి. ఓకే, 217.2. ఓకేనా? కిందకి గీసేయాలి అంతే. ఈ వాల్యూస్ ఒకసారి గుర్తుపెట్టుకో. 217.2, ఇది 114 కదా. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ నీకు స్క్రీన్ షాట్ పెట్టి నన్ను చూపిస్తాను చూడు. ఇదో ఇది 217.2 సరిపోయిందా? 217.2. ఇక్కడ బి దగ్గర 114. చూడు నేను రౌండప్ చేస్తున్నాను చూడు, కనిపిస్తాను కదా. ఎగ్జాక్ట్ మనం ఎలా గీసాం షేప్స్ కూడా అలానే వచ్చాయి. 20, 56, 86, 20, 56, 86 షేప్. అర్థమైందా అహ్మద్? ఇప్పుడు ఎలా గీసుకోవాలో పారాబోలా అని రాయాలి మనం. ఎందుకంటే షేప్ మనం సరిగా గీలేదనుకో వాడు దాన్ని క్యూబిక్ అనుకోవచ్చు, కాబట్టి మనం పారాబోలా అని రాయాలి. ఇట్లా నేను రాసాను ఇక్కడ పారాబోలిక్ అని. ఓన్లీ బిఎండికి మాత్రం అలా రాయాలి అనమాట. అది క్యూబిక్ అనుకోవచ్చు, లేకపోతే లీనియర్ అనుకోవచ్చు. అంటే ఎందుకంటే క్యూబిక్ అయినా కర్వే, పారాబోలిక్ అయినా కర్వే. మనం ఏ కరువు గీసాం మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో కాబట్టి అదన్నమాట ప్రాబ్లం. ఓకే, ఒక్క సెకండ్ అహ్మద్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. సార్ కొన్ని షేప్స్ ట్రయాంగిల్ షేప్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి సార్. అవును, డిఫరెంట్ అంటే నీకు అది మన డయాగ్రామ్ బట్టి మారిపోతాయి, క్వశ్చన్ బట్టి. కానీ ట్రయాంగిల్ అంటే లీనియర్గా వెళ్తుంది అనమాట, కరువు రాదు. ట్రయాంగిల్ ఏ షేప్ అని వచ్చు మనకి. ఇప్పుడు ఈ క్వశ్చన్ బిఎండి ట్రయాంగిల్ వస్తుంది ఎప్పుడు పాయింట్ లోడ్ ఉంటే. ఇప్పుడు ఇది చెప్తాను చూడు అహ్మద్. ఇది ఇంకొక క్వశ్చన్. రెండు మనకి దాన్ని ఏమంటారు, సింప్లీ సపోర్ట్ బీమ్స్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు సార్. ఇప్పుడు ఇది క్వశ్చన్, ఇప్పుడు ఇది సింపుల్ లెవెల్ సార్, టూ ఉన్నాయి కదా సార్, అంటే సింప్లీ సపోర్ట్ అన్నమాట ఇది. సింపుల్ కి 2 ఉంటుంది. సో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ సింపుల్ అడుగుతారా లేకపోతే క్యాంటిలివర్? సింప్లీ సపోర్ట్ క్యాంటిలివర్ రెండు ఈక్వల్గా సమానంగా అడుగుతాడు. ఇది అడగాలి సార్. ఏదో మనం అప్పుడు చెప్పలేదు సార్, 3 ఫోర్సెస్ ఉంటాయి, 3 ఫోర్సెస్ అడుగుతాడు. ఇప్పుడు చూడు అహ్మద్, ఇది 1 మీటర్ అంట, ఇది 1 మీటరు.
తర్వాత ఇది కూడా 1 మీటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 2 రియాక్షన్లు ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఆర్ఏ ఆర్బి కనుక్కోవాలి. ఓకేనా? యా ఎలా కనుక్కుంటావు ఫస్ట్ ఆర్ఏ ఆర్బి? మనకు తెలుసు కదా, సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే మనకి ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 10 ప్లస్ 10 10 అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది మనకి ఆర్బి ఇంటూ 3 ఆర్బి ఇంటూ 3 అంతే కదా. ఎంఏ మొమెంట్ అబౌట్ ఏ అంటే ఆర్బి ఇంటూ 3 మైనస్ 10 ఇంటూ 2 ఒకటి మైనస్ 10 ఇంటూ 1 ఒకటి ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 3RB అది 3RB. వెరీ గుడ్. వెరీ గుడ్. సో RB ఈజ్ ఈక్వల్ టు 30/3 ఏమవుతుంది మనకి 10 అవుతుంది. సో RB వాల్యూ ఇక్కడ పెట్టేసా ఫస్ట్ ఈక్వేషన్లో. ఇప్పుడు RB వాల్యూ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది RB కదా సార్, RA వాల్యూ పుట్ చేస్తే అయిపోతుంది సార్. RA ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 సార్, అది కూడా 10 అవుతుంది. 10 అవుతుంది సార్. సో RA 10 మనకి RB కూడా 10 సమానంగా వచ్చినాయి. ఇప్పుడు SFD ఎలా గేయాలి చెప్తాను నేను. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి రా. రైట్ సైడ్ అప్ ఉందా డౌన్ ఉంది కదా ఫస్ట్ లాస్ట్ బి దగ్గర? సార్ డౌన్ ఉంది సార్, డౌన్ ఉంది కాబట్టి మనం పైకి వెళ్తాం, 10 పైకి వెళ్తాం సార్. కాదు, బి దగ్గర అప్వర్డ్ రియాక్షన్ ఉందా డౌన్వర్డ్ ఫోర్స్ ఉందా? బి దగ్గర అప్వర్డ్ కదా. వెరీ గుడ్. రైట్ అప్ నెగిటివ్ కాబట్టి కిందకు వస్తావు. ఎంత రావాలి? ఆర్బి ఎంత మనకి 10 కదా, మనము 10 రావాలి అంటే 10 కిందకి రా. ఓకే, నెగిటివ్ సింబల్ వేసుకొని 10 కిందకి రా. అట్లే డి వరకు రా. డి దగ్గర డౌన్ ఉందా అప్ ఉందా? అవును, పైకి ఎంత వెళ్తాం? డి దగ్గర ఎంత ఉంది మనకి 10 కదా. సో ఈ మైనస్ 10 ప్లస్ 10 0. అట్లే సి వరకు రా. అట్లే సి వరకు రా అదే లైన్ పైన. వెరీ గుడ్. ప్లస్ 10 అట్లే ఏ వరకు రా. ఏ మళ్ళా రైట్ అప్ కిందకు వస్తుంది. ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్, ఇదేమో కింద నెగిటివ్ సార్. అంతే. ఇది షేప్ సార్, ఇదే షేప్. ఎస్, ఇది నీకు రెక్టాంగిల్ అంటే కాన్స్టెంట్. ఇది పాయింట్ లోడ్ కాబట్టి దీనిలో 2 రెక్టాంగిల్స్ వచ్చినాయి సార్. ఇది పాయింట్ లోడ్ కాబట్టి ఇది కాన్స్టెంట్ ఆర్ రెక్టాంగిల్ షేప్ వస్తుంది SFD. ఓకే, నెక్స్ట్ BMD మనకు ట్రయాంగిల్ షేప్ వస్తుంది. BMD చూడు ఎలా కనుక్కోవాలి చెప్తాను. ఇప్పుడు మనం దీనిలో మనకు 2 రెక్టాంగిల్ వచ్చినాయి సార్. దీనిలో 2 రెక్టాంగిల్. అవును అంటే మధ్యలో గ్యాప్ ఉంది కదా కాబట్టి అక్కడ ఏం షియర్ ఫోర్స్ లేదు. ఇప్పుడు బెండింగ్ మొమెంట్ ఫస్ట్ మనము MA దగ్గర, MC దగ్గర, MD దగ్గర, MB దగ్గర కనుక్కుందాం చూడు. ఓకే, ఫస్ట్ MD దగ్గర కనుక్కో. రైట్ సైడ్ నుంచి వద్దాం. MD దగ్గర మనకి టోటల్ ఏమొస్తుంది అహ్మద్? రైట్ సైడ్ నుంచి మాత్రం చూడు. ఈ పక్క చెయ్యి పెట్టేసి రైట్ సైడ్ నుంచి మాత్రం చూడు. RB ఒకటే కదా ఉండేది డీకి రైట్ సైడ్లో RB ఒకటే కదా ఉండేది. RB ఇంటూ 10, RB ఇంటూ 1 ఎందుకంటే D నుంచి Bకి డిస్టెన్స్ ఎంత? 1 కదా. అప్పుడు ఏమవుతుంది నాకు 10 ఇంటూ 1 10 ఇంటూ 1 10 అంటే D దగ్గర వచ్చి మనకి 10 అనమాట. అంటే అది ట్రయాంగిల్ షేప్ 10 వరకు ఇటు వెళ్తుంది 10. నెక్స్ట్ MC దగ్గర C నుంచి రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? RB ఇంటూ 2 వస్తుంది మైనస్ 10 ఇంటూ 1 వస్తుంది. ఇప్పుడు C నుంచి Bకి ఎంత అహ్మద్ దూరము? RB ఇంటూ 2 కదా. C నుంచి Bకి. ఓకేనా? నేను ఓన్లీ ఒక పక్కే చూడు. రైట్ సైడ్ అయినా చూడు, లెఫ్ట్ సైడ్ అయినా చూడు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి Cకి రైట్ సైడ్లో D ఉంది, B ఉంది. B చోట రియాక్షన్ కాబట్టి RB ఇంటూ 2, D నుంచి Cకి 1 మీటర్ దూరం కాబట్టి 10 ఇంటూ 1. సో ఆన్సర్ ఈస్ 10 ఇంటూ 2 మైనస్ 10 ఇంటూ 1 అంటే 20 మైనస్ 10 అంటే 10. సో అంటే ఆడ కూడా మనకి పైకి ఎందుకు వస్తుంది? 10 కాబట్టి ఈడ కూడా 10. ఇట్లా వస్తుంది, ప్యారల్గా 10 వస్తుంది. మళ్ళీ ఇక్కడ దిగిపోద్ది ఆర్ఏ కాడ. ఓకేనా? ఇది ట్రయాంగిల్ షేప్ కదా. ఇలా మనం ట్రయాంగిల్ షేప్ కదా. ఓకేనా? సో ఇది మనకి C పాయింట్, D పాయింట్. ఇప్పుడు ఒకసారి దీనికి
ఇది పాజిటివ్ ఎందుకంటే సింప్లీ సపోర్ట్ బీమ్ నీకు బెండింగ్ ఇలా అవుతుంది. బెండింగ్ ఇలా అంటే నీకు హ్యాపీ ఫేజ్ అంటే సాగింగ్ మొమెంట్ అది. సింప్లీ సపోర్టెడ్ అంటే ఆల్వేస్ సాగింగ్ మొమెంట్. ఓకే ఓకే సో Yes, sir. ఒకసారి డయాగ్రామ్ చూసాం అమ్మా. సో నీకు ఎగ్జాక్ట్ సరిపోయింది మనకు వచ్చిన ఇక్కడ కింద పెట్టినాను చూడు. Yes, sir. ఇదే ఓకే సార్. ఎస్ఎఫ్డి. సో ఇది అహ్మద్ ఇది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ క్వశ్చన్ ట్రై చేయి, ఇది ఒక క్వశ్చన్ ట్రై చేయి. సింప్లీ సపోర్టెడ్ నువ్వే చెప్పు ఫస్ట్. ఈ సింపుల్ లెవెల్స్ సార్ 2 బీమ్స్ హైట్ అవుతున్నాయి మొత్తం 4 మీటర్స్ సార్. ఫస్ట్ ఆర్ఏ రియాక్షన్ ఏమవుతుంది చెప్పు. ఆర్ఏ ఆర్ ప్లస్ ఆర్ సిగ్మా ఆర్ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 10 సార్. 10 వెరీ గుడ్. తర్వాత సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ సార్ ఎంఏ ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏమవుద్ది నాకు చెప్పు, ఎలా వస్తుంది ఈక్వేషను? సిగ్మా ఇప్పుడు రైట్ సైడ్ ఆర్బి ఇంటూ 4. ఇప్పుడు సిగ్మా ఎంఏ అంటే ఏంటంటే ఒక సెకండ్ అహ్మద్. సిగ్మా ఎంఏ అంటే ఏంటంటే మొమెంట్ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ 0. అంటే ఏ దగ్గరికి అన్నీ ఎలా వస్తున్నాయి చూసుకోవాలి. ఆర్బి ఎంత దూరంలో ఉంది మనకి? 4 మీటర్స్ దూరంలో ఉంది కదా ఆర్బి. సో ఆర్బి ఇంటూ 4 మైనస్ 10 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4 ఆర్ వెరీ గుడ్ 4 ఆర్బి మైనస్ వదిలిపోతే ప్లస్ 10. సో అప్పుడు ఆర్బి ఏమవుతుంది నాకు? 10/4 వెరీ గుడ్ అంటే 2.5. సో ఆర్బి 2.5 కదా, అది ఇక్కడ పెట్టేసా ఫస్ట్ ఈక్వేషన్లో. అప్పుడు ఆర్ఏ ఎంత అవుతుంది నాకు? ఇప్పుడు 2.5 మైనస్ 10 సార్ అంటే 7.5 సార్. సో ఆర్ఏ 7.5, ఆర్బి 2.5. ఓకేనా? ఇప్పుడు మనకి ఎస్ఎఫ్డి ఎలా గీసుకోవాలి చెప్తాను ఒకటి పైకి ఉంది సార్. ఉండు. ఎస్ఎఫ్డి ఎలా గీసుకోవాలంటే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి రా. బి దగ్గర అప్వర్డ్ అంటే రైట్ అప్ నెగిటివ్. వెరీ గుడ్. ఎంత అది? ఆర్బి 2.5 కాబట్టి 2.5 కిందకి రా. అట్లే సి వరకు రా. వెరీ గుడ్. మైనస్ 2.5 ప్లస్ 10 అంటే ప్లస్ 7.5 వరకు వెళ్తుంది. మళ్ళీ ఏ వరకు వస్తుంది? ఏ దగ్గర మళ్ళీ 7.5 కాబట్టి డౌన్ అవుతుంది. డౌన్. ఓకేనా? ఇది ఎస్ఎఫ్డి అంతే. ఇది ఎస్ఎఫ్డి. తర్వాత బెండింగ్ మూమెంట్ అంటే ఫస్ట్ ఎంసీ దగ్గర ఎంత ఉంది బెండింగ్ మూమెంట్? ఎంసీ దగ్గర అంటే సి నుంచి రైట్ సైడ్ చూసుకో. ఏమవుతుంది నాకు? ఆర్బి ఇంటూ 3 ఆర్బి ఎంత? 2.5 ఇంటూ అంటే ఎంత? 7.5. అంటే బి దగ్గర నీకు మూమెంట్ వచ్చి 7.5. బి దగ్గర మూమెంట్ వచ్చి 7.5. సో అది ఇట్లా ట్రయాంగిల్ షేప్లో గీసుకోవాలి. ఈ పక్క డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఒక పాయింటే కాబట్టి మళ్ళీ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా వస్తుంది షేప్. ఓకే. సో ఇది ఓవరాల్గా మనకి సింప్లీ సపోర్ట్, క్యాంటిలివర్ అన్నీ ఎస్ఎఫ్డి బిఎండి అన్నీ అయిపోయాయి అహ్మద్. సో నువ్వేం చేస్తావంటే నాకు నెక్స్ట్ చాప్టర్ పీడిఎఫ్ పెట్టు. ఇప్పుడు ఇది అయిపోయినాయి ఇవన్నీ. మనం ఇవి మొత్తం ఇంకా